నమస్తే. సంక్షేమ పథకాలు అందించటంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే చెప్పడం జరిగింది. అదిగాక ప్రతి నెల కూడా ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఆయన చేతులతో పెన్షన్ అందజేస్తున్నారు. ఇక 17 నెలల్లో 50,763 కోట్లు అందించిన ఏకైక ప్రభుత్వం మాదే అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే దీనిపై మరోపక్క అసలు ఈ ఫ్రీబీస్కి జనాలను అలవాటు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతున్న నేపథ్యంలో మరి బాబు గారు చేసిన ఈ ప్రకటన ఏ విధంగా చూడొచ్చు, దీనిపై ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, అలాగే మేధావులు దీనిపైన ఏమనుకుంటున్నారు అన్న విషయాలను మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, స్వయంగా చంద్రబాబు గారే చెప్పారండి 17 నెలల్లో 50,763 కోట్లు మేము పేదలకు అందించాము అని చెప్పి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే సంక్షేమ పథకాలు అందించటమే అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలకు గొప్ప విషయంగా మనం అనుకోవాలా, లేదంటే కొంతమంది మేధావుల నుంచి వినిపిస్తున్నట్టు ఈ ఫ్రీబీస్కి జనాలను అలవాటు చేయడం కరెక్ట్ కాదు అన్నది కరెక్ట్ అంటారా? మీ ఉద్దేశం ఏంటి దీనిపైన? అంటే అనుచితమైన ఉచితాలు కనుక పంపిణీ జరిగితే డెఫినెట్గా దాన్ని ఆక్షేపించాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినాడు 1983 సంవత్సరంలో. ఆ రోజు అప్పుడున్న ఆహాధాన్యాల ఖరీదుతో పోల్చి చూసుకున్నప్పుడు ఆ రోజు ₹2 ఉచితంగా ఇవ్వటం అనేది అప్పటికే ప్రభుత్వానికి భారం అనిపించినా కూడా ఆ రోజున్న ప్రజల కొనుగోలు శక్తి, ఆ రోజున్న ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా అప్పుడు పోషకాహార లోపంతో బాధపడుతున్న కుటుంబాలు లక్షలాదిగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగారు. అయితే ఈ గడిచిన 4 దశాబ్దాలుగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైనవి, ఆర్థిక స్థితిగతులు గతాంతో పోల్చి చూస్తే కొంత భిన్నమైన ఆర్థిక స్థితిగతులు, అంటే అప్పటితో పోల్చి చూస్తే ఇప్పటికి ఇంకా కొంత ఆర్థికంగా కొనుగోలు శక్తి పెరిగింది. ఇటువంటి స్థితిలో ఇప్పుడు కూడా కిలో రూపాయికే బియ్యం ఇవ్వాలా? ఈ కిలోకి ఇస్తున్న బియ్యం కూడా ప్రజలు తాము స్వయంగా వినియోగించే బియ్యం కాకుండా వినియోగించిన బియ్యం ప్రభుత్వాల పరంగా ఇవ్వటం కారణంగా ప్రజలు వాటిని వాళ్ళకి పెద్ద అంటే బయట ఓపెన్ మార్కెట్లో వాళ్ళ ఇంట్లో అన్నం వండుకొని తినడానికి తెచ్చుకున్న బియ్యం అయితే దాని విలువ ఏంటో వాళ్ళకి తెలుసు. అలా కాకుండా ప్రభుత్వ పరంగా ఉచితంగానో కిలో రూపాయికో ఆ బియ్యం దక్కుతూ ఉంటే దాని విలువ కూడా తెలియకుండా అది తాము ఎటు వినియోగించుకోవట్లేదు కదా అని చెప్పని కిలో ₹8, ₹10 వాళ్ళు బయట మార్కెట్లో అమ్మేసుకుంటూ ఉన్నారు. అలా అమ్ముకుంటున్న పర్యవసానం ఇవాళ ఒక బియ్యం మాఫియా ఇలా ప్రజలకి ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడ్డ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ఆ బియ్యం సేకరించి లబ్ధిదారులకు చేర్చడానికి ఒక్కొక్క కిలోకి ₹43.5 ఖర్చు అవుతూ ఉంది. ప్రభుత్వ పరంగా అంత ఖర్చు పెట్టి పంపిణీ చేసిన బియ్యాన్ని వీళ్ళు వినియోగదారులు వినియోగించుకోకుండా ఒక రకంగా మాట్లాడుకుంటే త్రో అవే ప్రైస్ అంటారు, ₹1.50కో 20 పైసలకో బయట మార్కెట్లో అమ్మేసుకుంటాం పర్యవసానం ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ వాళ్ళు నడుస్తూ ఉంది. ఇటువంటి వాటి విషయంలో ప్రభుత్వాలు డెఫినెట్గా దాన్ని పునరాలోచించుకోవాలి, పన్ను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అనేది ఒక డిమాండు. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఈ బియ్యానికి డిమాండ్ ఉంది అనేది ఇవాళ వివిధ పోర్టుల ద్వారా జరుగుతున్న ఎగుమతులు తెలియజేస్తూ ఉన్నాయి. ఇవాళ అంటే PDS సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, దీని ద్వారా చేసిన ఈ పంపిణీ అయిన బియ్యమే మళ్ళీ తిరిగి కొనుగోలు చేసి మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి వాళ్ళ పోర్టు నుంచి ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో ఎటు తిరిగి వాటికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. కాబట్టి ఈ PDS సిస్టమ్ ద్వారా కాకుండా ప్రభుత్వమే ఎగుమతులకి డైరెక్ట్గా వ్యాపారస్తులకు అవకాశం కల్పించి ఈ ఎగుమతులను కనుక ప్రోత్సహించినప్పుడు 100% ఆ వ్యవస్థలో జరుగుతున్న లోపాలను అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది, ఆ మాఫియాని నియంత్రించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి కూడా ఈ క్రాస్ సబ్సిడీ భారం కూడా తగ్గించినట్టు అవుద్ది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నది ఓల్డేజ్ పెన్షన్. ఇవాళ 60 సంవత్సరాలు దాటి ఒక రకంగా పని చేసుకునే వయసుడికి లేదు, అంటే సహజంగానే 60 సంవత్సరాలు దాటేటప్పటికి వ్యవసాయ కూలీలుగానో కుల వృత్తుల పరంగానో లేదు ఇంకేదైనా వ్యాపకం నుంచి రిటైర్ అయిన వ్యక్తులకి డెఫినెట్గా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎగ్జాస్ట్ అవుతాయి. అదే సందర్భంలో వాళ్ళు కుటుంబాలకి భారంగా కాకుండా వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఈ సహాయ సహకారాలు అందించడం అనేది ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం కాల, దేశంలో అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా సీనియర్ సిటిజన్స్కి అక్కడ పెన్షన్ ఇచ్చే వెసులుబాటు ఉంది. కాబట్టి సీనియర్ సిటిజన్స్కి, ఫిజికల్లీ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి, విడోస్కి, ఒంటరి మహిళలు లాంటి వాళ్ళకి, అంటే కుటుంబంలో సంపాదించే మొగతోడు లేకుండా తామే కుటుంబ భారాన్ని, తమ పిల్లలను పెంచుకునే భారాన్ని మోస్తున్న
ఇటువంటి మహిళలకి ఈ విధమైన పెన్షన్ కల్పించడం అనేది 100% సమర్థనీయం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న చెప్పింది ఏంటి అంటే, ఈ 17 నెలల కాలంలో ఇప్పుడు జరుగుతున్న పెన్షన్ పంపిణీ 17వ పంపిణీ. 2024 జూన్ 12 తాము అధికారంలోకి వస్తే జూలై 1వ తారీఖు రోజు తాము వాగ్దానం చేసిన 4,000 రూపాయల పెన్షన్ని 19 రోజుల్లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రభుత్వం పెన్షన్ పంపిణీ బిగిన్ చేసింది. ఈ 17 నెలలుగా ఇప్పటికీ 50,763 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ మీద మేము ఖర్చు చేశాము. బహుశా భారతదేశంలోనే లార్జెస్ట్ డీబీటీ ఇన్ ద కంట్రీ, అంటే లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా అందుతున్న లబ్ధి. సరిగ్గా 1వ తారీఖు రోజు ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది వాళ్ళ ఇళ్ళకు వచ్చి, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇళ్ళకు వచ్చి వాళ్ళకి అక్కడ పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ విధమైన పంపిణీ చేయటం ద్వారా 100% అర్హులకు లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ లార్జెస్ట్ డీబీటీ ఇన్ ద కంట్రీ అని చెప్పని ఎలా ధైర్యంగా సగర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నారో, వాస్తవంగా రాష్ట్ర చరిత్రలో కూడా పెన్షన్ పంపిణీ విషయంలో సగర్వంగా క్లెయిమ్ చేసుకునే రైట్ చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. 1983లో మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధులకి 30 రూపాయలు, వితంతులకు 30 రూపాయలతోటి పెన్షన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన, అమలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అలా 30 రూపాయలతోటి బిగినైన ఈ పెన్షను చంద్రబాబు నాయుడు గారు తర్వాత రోజుల్లో 1995 నుంచి 2004 వరకు వారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఆ 30 రూపాయలని క్రమక్రమంగా 150% పెంపుదల చేసి 75 రూపాయలకు చేర్చారు. అలా 150% పెంపుదల చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అంటే 45 రూపాయలు వారి హయాంలో పెంచడం జరిగింది. 150%, అంటే 30% మీద 150% హైక్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమలు జరిగింది. అలా చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు ఇస్తున్న నేపథ్యంలో 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తాము గనక అధికారంలోకి వస్తే ఈ 75 రూపాయల పెన్షన్ని 200 రూపాయలు పెంచుతానని వాగ్దానం చేశారు. అంటే 166% పెంపుదల చేస్తామని చెప్పని వాగ్దానం చేశారు. 125 రూపాయలు, 75 నుంచి ఇంకొక 125 పెంచి 200 రూపాయలు చేస్తామన్నారు. ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని నమ్మారు, గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 200 రూపాయల పెన్షను అమలు చేశారు. అంటే 166% హైక్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 150% హైక్తో కంపేర్ చేసినప్పుడు 166% అనేది చాలా మంచి హైక్గానే అప్పుడు పరిగణించబడింది. ఆ తర్వాత 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ 200 రూపాయలే అమలు జరిగింది. అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు తనకు గనక అధికారం ఇస్తే, 2014లో తాను గనక అధికారంలోకి వస్తే ఈ 200 రూపాయలు అమలు జరుగుతున్న పెన్షన్ని 1000 రూపాయలు చేస్తానని వాగ్దానం చేశారు. ప్రజలు నమ్మారు, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. అలా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు అమలు జరుగుతున్న 200 రూపాయలని ఇంకొక 800 రూపాయలు పెంచి, అంటే 400% హైక్. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్, ఏ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పెంచనంతటి పెంపుదల. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, అంటే సంక్షేమ పథకాలను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత గొప్పగా వెచ్చిస్తున్నాము అని కాదు, నిజంగా అది లబ్ధిదారులకు అందినప్పుడే వాటికి పరిపూర్ణం అవుతాయి అని అంటుంటారు కదా. గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, నేరుగా డీబీటీ ద్వారా మేము సంక్షేమ పథకాలు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా లబ్ధిదారులకు అందజేశామని చెప్పి. మరి గత ప్రభుత్వం చేసింది తప్పు అన్నప్పుడు మరి ఈ ప్రభుత్వం చేసేదాన్ని నిజంగా అనర్హులకి ఏరివేత కరెక్ట్గా జరుగుతుంది అంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటే వాస్తవం. అంటే ఫస్ట్ నేను ఈ హైక్ ప్రస్తావన చెప్తాను నేను. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సగర్వంగా క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి ఆయన హయాంలో ఏ విధంగా పెంపుదల జరిగింది అనేది ఒకసారి చెప్పిన తర్వాత మీరు అడిగిన ప్రస్తావన కూడా చెప్తాను నేను. 400% హైక్ ఇచ్చి ఆయన 1000 రూపాయలు చేశారు. అలా చేసిన చంద్రబాబు నాయుడు గారు 2019 జన్మభూమి సందర్భంగా, అంటే 2019 ఎన్నికల కంటే ఒక 4 నెలల ముందుగానే ఆ 1000 రూపాయలు ఉన్న దాన్ని ఇంకొక 100% హైక్ 2000 రూపాయలు చేశారు. అంటే 2014లో 200 రూపాయలతోటి ఈ చంద్రబాబు నాయుడు గారికి వారసత్వంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 200 రూపాయలు ఉన్న పెన్షను ఆయన 2019లో తాను అధికారం నుంచి దిగిపోయే నాటికి 900% హైక్, 1800 పెంచి 2000 రూపాయలు అమలు జరిగింది ఆ టెన్యూర్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన 3000 చేస్తానని వాగ్దానం చేశారంటే ఈ 2000 రూపాయల మీద 50% హైక్ ఇస్తానని వాగ్దానం చేశారు.
అలా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టెన్యూర్ పూర్తయ్యేటప్పటికి ఆయన ఏం చేశారు, గ్రాడ్యువల్గా ఒకేసారి ఆ 1000 రూపీస్ పెంచకుండా గ్రాడ్యువల్గా స్టేజ్ వైజ్గా సంవత్సరానికి 250 చొప్పున దాన్ని ఆ పెంపుదల పెంచుకుంటూ, అంటే 12.5% చొప్పున హైక్ ఇచ్చుకుంటా ఆయన టెన్యూర్ పూర్తయ్యే నాటికి 3000 రూపాయలు అమలు చేశారు. ఈ 3000 రూపాయల మీద 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి వస్తే, అంటే ఇప్పుడున్న అమలు జరుగుతున్న 3000 మీద 33% హైకు మేము సింగిల్ స్ట్రోక్లో 1000 రూపాయలు పెంచుతామని వాగ్దానం చేశారు. దాన్ని అమలు చేస్తూ 4000 రూపాయలు పెన్షన్ అందుతూ ఉంది. ఇక్కడ మీరు ప్రస్తావించిన అర్హులకే అందుతుందా అనేది, నేను 94 నుంచి 2004 దాకా మా విలేజ్లో నాకు 24 నుండి 25 సంవత్సరం నుంచి 2004 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే వరకు ఆ 10 సంవత్సరాల టెన్యూరు నేను గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. అప్పటి నుంచి నాకు ఆ గ్రామాల్లో ఉన్న పేదల స్థితిగతుల గురించి తెలుసు. ఆ రోజు ఆ 75 రూపాయల పెన్షన్ కోసమే ఇప్పుడున్నంత విస్తృతంగా పెన్షన్స్ మంజూరు కూడా ఆ రోజులో జరిగేవి కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆ 75 రూపాయలు వస్తే చాలు అనుకొని అక్కడ గ్రామ స్థాయిలో నేను నాయకత్వం వహిస్తూ ఉన్నా కాబట్టి నా దగ్గరికి ప్రాధేయపడతా వచ్చేవాళ్ళు ప్రజలు, అంటే ఆ అవసరార్థులు. ఆ రోజు నా 75 రూపాయలైనా ఇవాళ 4000 రూపాయలైనా దాన్నే అవకాశంగా దాన్నే ఆసరగా చేసుకొని బతుకుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అంటే నెలకొక 4000 రూపాయలు వస్తే పల్లెటూరులో సొంత ఇంట్లో ఉంటూ వాళ్ళకి సంబంధించిన, ఎందుకంటే నీకు 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ముఖ్యంగా ఒంటరితనం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, పని చేసుకోలేని స్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి దక్కే ఈ 4000 100కి 100 పాళ్ళు ఆలంబనగా బతికే కొన్ని లక్షలాది కుటుంబాలు వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. పట్టణ ప్రాంత పేదలకు కూడా ఈ సంక్షేమం అనేది అన్ని సందర్భాల్లో, ఇప్పుడు ఉదాహరణకి స్కూల్ ఏజ్ పిల్లలకి తల్లికి వందనం పేరిట వాళ్ళ డబ్బులు ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే చైల్డ్ డ్రాప్అవుట్స్ని తగ్గించాలి అని అంటే, ఎందుకంటే వాళ్ళ పల్లెటూళ్ళల్లో కానీ లేదు బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించబడాలి అన్న, పిల్లలని ఆదాయ వనరుగా కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళని ప్రయోజకులుగా చేర్చాల్సిన, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వాలు ఆదుకోవడం కరెక్ట్. అంటే మీరన్నట్టు డ్రాపేజ్ తగ్గించాలి అంటే కూడా దీన్ని కూడా పథకాల ద్వారానే తగ్గించగలం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే లిటరసీ పర్సంటేజ్ పెంచబడాలి అన్న, ఇవాళ పేదరికం కారణంగా పిల్లల చదువు, మాకు పిల్లలని ఆదాయ వనరుగా పరిగణించే నేపథ్యం ఇవాళ గ్రామీణ ప్రాంత కుటుంబాల్లో ఉంది. మేము చిన్నతనంలో మా ఏజ్ పిల్లలే ఎస్సీలు మా దగ్గర జీతానికి ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు పిల్లల్ని పోషించలేక రైతుల దగ్గర జీతానికి పెట్టేవాళ్ళు. ఇవాళ చూద్దామన్నా కూడా అలా జీతానికి పెట్టాలని ఆలోచన తల్లిదండ్రులు ఉండరు, జీతానికి వెళ్ళే పిల్లలు కూడా కనిపించరు. ఎందుకంటే ప్రభుత్వాల పరంగా మిడ్ డే మీల్స్ పెట్టడం, తల్లిదండ్రులు ఇద్దరు పొలం పనులకు వెళ్ళినప్పుడు ఇళ్ళ దగ్గర ఉన్న ఈ పిల్లలు ఆలనా పాలన చూసేవాళ్ళు ఉండరు కాబట్టి అని చెప్పని వాళ్ళని స్కూల్లో మీరు జాయిన్ చేసినప్పుడు మధ్యాహ్నం పాటు భోజనం మేమే కల్పిస్తామని దశాబ్దాల నుంచి ప్రభుత్వాలు మిడ్ డే మీల్స్ అమలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ తల్లిదండ్రులకి ఆ పిల్లల చదువు భారం కాకూడదు అని చెప్పని, అంటే అక్షరాస్యత పెరగాలి, అక్షరాస్యత పెరగడం ద్వారా సమాజంలో ఉన్న ఆర్థికంగా స్థితిమంతుల పిల్లలతో పాటు వీళ్ళు కూడా సమాన అవకాశాలు అందుకోవడానికి కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా వాళ్ళు కూడా అందివ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి ఆర్థికంగా ఆ తల్లిదండ్రులు కూడా కొంత తోడ్పాటు అందించడం. ఆర్థికంగా తోడ్పాటు అందించే కారణం ఏంటి అంటే వీళ్ళ నుంచి ఆదాయం ఆశించకుండా వీళ్ళని ఎక్కడో దగ్గర టీ స్టాల్లోనో ఇంకొక షాప్లోనో పనికి పంపించడం వల్ల వాళ్ళ నుంచి మాకు ఆదాయం వస్తుంది అన్న ఆలోచన నుంచి డైవర్ట్ చేసి వాళ్ళని ఒక ఆదాయ వనరుగా కాకుండా వాళ్ళ భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించాలి అని అంటే ఆ ఆలోచన కలగాలి అని అంటే మొట్టమొదటి వాళ్ళు స్కూల్కి వెళ్తే మాకు అంటే వాళ్ళని చదివించడానికి బుక్స్ కొనే అవసరం లేదు, యూనిఫామ్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన నెక్స్ట్ లేదు, అలాగే వాళ్ళ భోజన వసతులు ప్రభుత్వ పరంగానే అందిస్తూ ఉన్నారు, పైగా సంవత్సరానికి ఇంతని మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి మా పిల్లల్ని చదివించుదాము అని చెప్పిన ఆలోచన పెరిగింది. ఆలోచన పెరిగిన పర్యవసానం వల్ల స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గినాయి. స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గితే ఆటోమేటిక్గా లిటరసీ పర్సంటేజ్ పెరుగుద్ది. లిటరసీ పర్సంటేజ్ పెరిగే కొద్దీ కూడా అన్ని కులాల, అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ పిల్లలు చదువుకొని వాళ్ళు కూడా సమాన అవకాశాల కోసం పోరాడగలిగే స్థాయికి వాళ్ళు కూడా ఎమర్చగలుగుతారు. ఇవాళ ఏ మట్టిలో ఏ మాణిక ఉంది ఎవరు చెప్పారు, ఎవరు చూడొచ్చారు? రేపు మనం చూస్తూ ఉన్నాం ఆ తెలుగు మీడియం గ్రామీణ ప్రాంత గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఇవాళ సర్వోన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్థాయికి ఎదగడానికి కావాల్సిన అవకాశాలు కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యతగా భావించారు కాబట్టి ఇవాళ సంక్షేమాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ అందిస్తున్న ఈ సంక్షేమం అనేది
భవిష్యత్తు తరాలకి ఒక ఇన్వెస్ట్మెంట్ గానే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో ఒక భాగంగానే పరిగణించవచ్చు అంటే దాన్ని. దీంట్లో ఫైనల్గా ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకి సంబంధించి ఎక్కువ సంక్షేమ పథకాలు అందుతూ ఉంటాయి. ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని కావాలని చెప్పి వాళ్ళకి ఇవ్వరు అని చెప్పి, నిజంగా అర్హులకు అందట్లేదు అని చెప్పి కూడా ఎప్పటి నుంచో ఒకటి నడుస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుద్దంటే ఏ సంక్షేమాన్నైనా సరే శాచురేషన్ మోడ్లో అర్హుల ప్రాతిపదికగా, అంటే వాళ్ళకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని రాజకీయపరమైన బ్యారియర్స్కి అతీతంగా సంక్షేమాన్ని ఇవ్వాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే స్థానికంగా ఉండే నాయకత్వాలు ఉంటాయి. ఆ స్థానికంగా ఉండే నాయకత్వాలు అక్కడ స్థానికంగా ఉండే అధికారులని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి, వాళ్ళు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అభ్యర్థించిన తర్వాత మా రెఫరెన్స్ తోటి మీరు వాళ్ళకి సంక్షేమాన్ని అమలు చేయండి తప్ప వాళ్ళు డైరెక్ట్గా వస్తే మీరు వాళ్ళని ఎంపిక చేయొద్దు అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే వాట్సాప్ గవర్నెన్స్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పారదర్శకంగా ఎవరైతే అర్హులు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, వాళ్ళు డైరెక్ట్గా త్రూ వాట్సాప్ వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళు దరఖాస్తు పెట్టుకోగలుగుతారు. అలా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అంటే ఆ సంక్షేమాన్ని అందుకోవటానికి కావాల్సిన క్రైటీరియా వాళ్ళు మ్యాచ్ అవుతున్నారు అనుకున్నప్పుడు ప్రభుత్వాలు కూడా వాళ్ళని ఎంపిక చేయకుండా డినై చేయలేవు. అక్కడ స్థానిక నాయకత్వం కూడా దాన్ని ఎంపిక చేయకుండా వాళ్ళు అడ్డుకోలేరు. అంటే ఈ పారదర్శకత ప్రభుత్వంలో తీసుకురావాలి. ఈ స్థానిక నాయకత్వపు ఒత్తిడులు, ప్రలోభాల ప్రమేయం లేకుండా అర్హులని వాళ్ళ అర్హత ప్రాతిపదికగా ఎంపిక జరగాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ వాట్సాప్ గవర్నెన్స్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ తల్లికి వందనం ఉంది, ఆ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న ప్రతి పిల్లవాడికి అందుద్ది. అలాగే ఓల్డేజ్ పెన్షన్ అయినా, రేషన్ అయినా, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అయినా, ఫ్రీ బస్ అయినా, దీన్ని ప్రతిపక్ష పార్టీ కాబట్టి అని చెప్పని ఆ బస్సులో ఎలిజిబిలిటీ ఉండి బస్సులో ఎక్కిన మహిళని నువ్వు బస్సు దిగిపో అని చెప్పని ఎక్కడైనా దింపిన సందర్భం చూసాం మనం. ఎవరైనా సరే మేము ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మహిళలం కాబట్టి మాకు గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు మాకు అందటం లేదని చెప్పన్న కంప్లైంట్ ఎక్కడైనా చూసామా? మేము ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి అని చెప్పని మా పిల్లలు స్కూల్లో చదువుతున్నా మాకు తల్లికి వందనం జమ కావట్లేదని చెప్పన్న ఫిర్యాదు చూస్తూ ఉన్నామా? అంటే ఇవాళ ప్రభుత్వ పరంగా శాచురేషన్ మోడ్లోనే అమలు చేస్తున్నారు అనడానికి ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ ఏం కావాలి? కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బహుశా నాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఓల్డేజ్ పెన్షన్ నెలకు 500 మాత్రమే ఇస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 1000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. అటువంటి స్థితిలో ఒక స్టార్టప్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ 2014లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, పార్లమెంటు తీసుకున్న నిర్ణయం బేస్ చేసుకొని కొత్తగా ఏర్పాటయ్యి రాజధాని కూడా లేకుండా లోటు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రంలో ఇంతటి స్థాయిలో ఒక పక్క సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, రెండో పక్క లక్షలాది కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తా, ఆ పారిశ్రామిక పెట్టుబడులను గ్రౌండింగ్ చేయించే ప్రాసెస్లో ప్రభుత్వం నిమగ్నమై ఉండి దానికోసం డెడికేటెడ్ అధికారులను ఏర్పాటు చేసి అధికారుల ద్వారా ఇవాళ లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులని సకాలంలో గ్రౌండింగ్ చేయించి లక్షలాది మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 16,000 మంది టీచర్ల నియామకంతో ఒక మెగా డిఎస్సి కండక్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి మొదలుపెట్టి, పవర్ జనరేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి, వెల్ఫేరు, అభివృద్ధి అన్ని సమపాలనలో కొనసాగిస్తున్న ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని పదే విలేకరులు ప్రశ్నించారు. మీరు సంక్షేమ పరంగా ఇన్ని వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, ఎలా అమలుపరచగలుగుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాడు, రాష్ట్రాన్ని అప్పులుకుపోగా మార్చారని చెప్పని మీరే ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎక్కడి నుంచి ఆర్థికపరమైన వెసులుబాటు దక్కుతుంది అన్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పేవారు, నేను సంపద సృష్టి చేయటం ద్వారా, ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచడం ద్వారా, తద్వారా నేను సంక్షేమాన్ని అమలుపరుస్తానని చెప్పని ఆయన చెప్పేవారు. అలా చెప్పిన దాన్ని నిలుపుకుంటూనే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ రెండింటినీ కూడా సైమల్టేనియస్గా కొనసాగించగలుగుతూ ఉన్నారు. ఆ కొనసాగించగలుగుతున్న క్రమంలోనే ఇవాళ ఒక పక్క అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరుతూ ఉన్నాయి, రెండో పక్క ఈ సంక్షేమాన్ని కూడా సమర్థంగా, సక్రమంగా రూట్ లెవెల్లో అర్హులకి చేర్చడం ద్వారా సైమల్టేనియస్గా అంటే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో సమన్వయంతో కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే విధంగా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది అనేది వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.